ఇంకొకటి ఏంటంటే, ఈ రాజకీయ నాయకులు తనను విమర్శించే వారిని శిక్షిస్తున్నారే కానీ ఆ విమర్శలో ఎంత మంచి ఉంది, ఎంతవరకు నిజం ఉంది, దాన్ని ఏమైనా సరి చేసుకుందామా అనే ఆలోచనలో లేరు. సపోజ్ ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడనుకోండి, తనకి అపోనెంట్స్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నప్పుడు ఆ విమర్శలో ఏదైనా మంచి ఉందా అనేది గమనించి అనాలిసిస్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక పత్రిక కానీ ఆయన గురించి చెడ్డగా రాసింది అంటే దాంట్లో నిజం ఎంత ఉంది అనేది తెలుసుకోవాలి. ఒకసారి మహాత్మా గాంధీకి ఒక పెద్ద లెటర్ వచ్చిన తర్వాత పక్కన చదివి ఏంటే బాబు అంటే ఏమీ లేదండి అంతే వేస్ట్ అని పక్కన పడేస్తాడు. వేస్ట్ అంటే ఏంటి, దాంట్లో గుండు చూడు, ఆ గుండు తీసి పక్కన పెట్టుకొని మనకు ఉపయోగపడుతుంది అన్నాడు. అలా ఉంటుంది మహాత్ముల యొక్క పనులు. అలాగే ప్రతి చెత్త వాగుడు వెనక కూడా ఎంతో కొంత మంచి ఉంటుంది. ఆ మంచిని గ్రహిస్తేనే రాజకీయ నాయకుడు ముందుకు వెళ్ళగలుగుతాడు.